నిర్మాతలు మాట్లాడుతూ కొంత పర్సెంటేజ్ చెప్పారు, చిన్న నిర్మాతలకి ఎలాంటి పెంపు లేదని చెప్పారు. దీని మీద మీకు ఓకేనా? ఏంటి మీ మీటింగ్ ఏమైంది? మా చర్చలు మొత్తం కూడా విఫలం అయ్యాయని భావిస్తాము. చర్చలకని పిలిచారు, ఒక పర్సెంటేజ్ విధానం చెప్పారు, కానీ దాన్ని అందరికీ ఇస్తే మేము అంగీకరిస్తామని చెప్పాము. కానీ వారు పర్సెంటేజ్ ఇచ్చినట్టుగా ఇచ్చుకుంటూ ఫెడరేషన్ విభజించాలన్నట్టుగా పర్సెంటేజ్ క్రియేట్ చేశారు. అది అసలు మేము ఒప్పుకోలేదు. తర్వాత మళ్ళా ఛాంబర్ ఎంత ప్రయత్నాలు చేసింది, అట్లా ఫెడరేషన్ని విడివిడిగా చేయడం కరెక్ట్ కాదని మేము ఒకటే చెప్పాము. మేము పర్సెంటేజ్లు 30% అన్నదాన్ని మేము విభజించడానికి సిద్ధపడ్డాము. కానీ వారు ఫెడరేషన్లో కొన్ని యూనియన్లకి అసలు పెంచము, కొన్ని యూనియన్లకు పెంచుతాము అనే విధానం మాకు నచ్చక మేము దాన్ని ఒప్పుకోలేదు. మేము తదుపరి తెలియజేస్తామని చెప్పాము. ఏది ఏమైనా సరే అసలు ఆ వేతనాలు వారు ఇచ్చిన ప్రపోజల్ని మేము ఏది ఒప్పుకోలేదు. అయితే వాళ్ళు మ్యాక్స్ ఒప్పుకున్నట్లే అన్నట్టు ఇందాక మాట్లాడారు. అదేనండి, పైకి మాత్రం ఫిగర్ చెప్పారు. ఆ ఫిగర్లో మళ్ళా అందుకే వాళ్ళు ఇందాక చెప్పలేదు. కొన్ని యూనియన్లు ఏదైతే 1500 లోపు 2000 లోపు ఉన్నవి మేము మాట్లాడతాం, కానీ ఆ పైన ఉన్న ఏది మాట్లాడడం, ఏది పెంచము అన్నారు. అట్లా ఒక యూనియన్ అన్నాక 13 యూనియన్లు డైలీ వేజెస్ యూనియన్స్ ఉంటాయండి. ఆ 13 డైలీ వేజెస్ యూనియన్కి సమానంగా పెంచాలని చెప్పాము. ఇక ఆ తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే కనుక అది తర్వాత మళ్ళీ కూర్చొని మాట్లాడదామని చెప్పాము. కానీ దానికి వాళ్ళు అంగీకరించకుండా ఒక ఫిగర్ అనేది చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. కానీ అక్కడ జరిగింది అయితే వేరు, ఇక్కడ మాట్లాడింది వేరు. ఆ వేతనాల పెంపు అనేది డైలీ వేజెస్ వర్కర్స్ అందరికీ ఒకే పర్సెంటేజ్ ఉండాలి తప్ప వాళ్ళు ఫెడరేషన్లో ఉన్న కొన్ని యూనియన్లు విడగొట్టడానికి ఆ పర్సెంటేజ్ విధానం అనేది బయట పెట్టారని చెప్పి మేము భావిస్తున్నాం. ఏది లేదండి, పాత కండిషన్లు యథావిధిగా ఉంటాయి. ఈ కొత్త వేతనాల దగ్గర ఆగిందండి. ఇప్పుడు వేతనాల పెంపు విషయంలోనే పర్సెంటేజ్ విషయంలోనే ఆగింది తప్ప కండిషన్స్ అన్ని పాతవే. మా కార్యాచరణ అనేది మేము వాళ్ళకి చెప్పామండి. వాళ్ళు పిలుస్తామని చెప్పారు ఛాంబర్ వారు మాట్లాడి. మళ్ళీ మీరు తర్వాత ఎలా చేయాలని కూడా చెప్పాము. వాళ్ళు మమ్మల్ని అడిగారు, ఇప్పుడు మీరు ఏ పర్సెంటేజ్ వరకు అయితే మీరు బ్రేక్ అవుతారని. కానీ ఒకటే చెప్పాం, ఏది పెంచినా డైలీ వేజెస్ యూనియన్ 13 యూనియన్లకి ఒక పర్సెంటేజ్ పెంచాల్సిందే. ఆ తర్వాత మీకు ఎక్కడ ఏదైనా తేడాలు కనుక అనిపిస్తే కనుక తర్వాత అగ్రిమెంట్స్ విషయంలోకి వచ్చినప్పుడు ఒక్కొక్క యూనియన్ గురించి మాట్లాడినప్పుడు కొన్ని యూనియన్లకు మళ్ళీ పెంచాలని కూడా చెప్పాము. కామన్గా 13 యూనియన్లు పర్సెంటేజ్లో ఉన్నప్పుడు కొన్ని యూనియన్లు తగ్గడానికైనా సిద్ధంగా ఉంటాయి, కొన్ని యూనియన్లు పెరగడానికైనా సిద్ధంగా ఉండాలి అని కూడా చెప్పాము. దాన్ని బట్టి ఛాంబర్ వారికి ఇప్పుడు ఆ తర్వాత వారు వెళ్ళిన తర్వాత మేము ఇంకా ఛాంబర్ అధ్యక్షులు అన్ని వారు వివరంగా అడిగారు మమ్మల్ని. ఆ పర్సెంటేజ్ అంతా కూడా వారికి వివరించడం జరిగింది. రేపు పాదయాత్రలో అటువంటి ఏం చేయమండి, కానీ మేము అందరం కూడా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి మా నిరసన అనేది తెలియజేయడానికి మా కార్మిక సోదరులందరూ కూడా వారు కంపల్సరీ మన నిరసన తెలియజేయాలంటున్నారు. ఎక్కడ అంటే పాదయాత్ర అనేది ఎక్కడా లేదు, ఒకే దగ్గర మన 7 acres ఎదురుగా జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ అండ్ మేనేజర్స్ యూనియన్ అన్నీ ఉన్నాయి, యూనియన్లు అన్నీ ఉన్నాయి. అక్కడే అందరూ గ్యాదర్ అయ్యి రేపు మార్నింగ్ 8 to 8:30 మధ్యలో గ్యాదర్ అయ్యి, ఎందుకంటే రేపు సెకండ్ సండే అన్ని యూనియన్లు కూడా జనరల్ బాడీ మీటింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ గ్యాదరింగ్ అయిన తర్వాత అన్ని అసోసియేషన్లో, ఎందుకంటే ఇప్పుడు వారు చెప్పిన ప్రపోజల్స్ కానీ అన్నీ కూడా మేము యూనియన్ సభ్యులు కూడా చెప్పాలి కాబట్టి అక్కడ అందరూ గ్యాదర్ అయ్యి మా నిరసన తెలియజేసి ఆ తర్వాత అన్ని యూనియన్లో సెకండ్ సండే మీటింగ్స్ అన్ని పెట్టుకుని సభ్యులందరూ తెలియజేయాలని నిర్ణయించమైంది. అంటే ఇక్కడ మ్యాక్సిమమ్ 2000, 1000 రూపాయలు అనేటువంటి వాటికి వాళ్ళు 20% పెంచడం, అలాగే నెక్స్ట్ ఇయర్ 5 అనేది ఇప్పుడు వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కదా, ఎందుకని మీకు ఇది అంగీకారం కాదని? అసలు అక్కడ 20% ఆ పర్సెంటేజ్ మాకైతే అక్కడ అఫీషియల్ ఎవరు చెప్పలేదండి. మరి ఇక్కడ ఎందుకు చెప్పారో మాకు అర్థం కాల. అక్కడ ఛాంబర్ ఉన్న వాళ్ళకి ఫస్ట్ సంవత్సరం 20%, రెండో సంవత్సరం 8%, మూడో సంవత్సరం 5%. 2000 ఉన్న వాళ్ళకి మొదటి సంవత్సరం 15%, రెండో సంవత్సరం 5%, మూడో సంవత్సరం 5%. మీకు అంగీకారమా కాదండి, ఎందుకంటే దాంట్లో ఫైటర్స్ని, డాన్సర్స్ని, మెయిన్ కెమెరా టెక్నీషియన్స్ ఉంటారు. అసలు వీళ్ళ ముగ్గురు గురించి అసలు మాట్లాడలేదు. ముగ్గురిది మాట్లాడితే ఇవన్నీ ఫైనల్ చేస్తామని చెప్పాము. వాళ్ళ ముగ్గురికి ఏ పర్సెంటేజ్ పెంచుతారు, ఎలా పెంచుతారు అనేది మేము అది క్లారిటీగా మాట్లాడాము. ఆ క్లారిటీ వాళ్ళు ఇవ్వలేదు. అసలు మేము వాళ్ళ ముగ్గురికి ₹1 కూడా పెంచము. మీరు చెప్పినట్టుగా 1500 లోపు 2000 లోపు మాట్లాడదు, కానీ అట్లా వ్యత్యాసాలు వద్దు. ఏదన్నా సరే కామన్ పర్సెంటేజ్ ఒకటి ఉండాలి. ఆ తర్వాత ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్ ఏమైనా ఎక్కువగా ఉన్నాయని మీరు భావిస్తే అగ్రిమెంట్ రూపంలో తగ్గడానికి కూడా సిద్ధమని వారు చెప్పారు. అలాగే మిగతా ప్రొడక్షన్ మహిళా వర్కర్స్ కానీ, లైట్ మెన్లు కానీ కొన్ని యూనియన్లు ఉన్నాయి, బాగా 24/7 ఉండేవి. అవి మాత్రం వాటికి కొంచెం పెరగాలని చెప్పాము. అది కూడా మాట్లాడతామని చెప్పారు, కానీ అవి మాకు అంగీకారంగా లేవు కాబట్టి మేము ఒప్పుకోలేదు. అంటే ఇక్కడ ఏదైనా కూడా విన్-విన్ సిచ్యువేషన్ అనేటువంటి ఉండాలి. అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఇది ఎంతకీ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ పోతే షూటింగ్లు అనేటువంటి ఆపడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. సో మరి అలాంటప్పుడు
టోటల్గా ఇండస్ట్రీ స్తంభించడం అవుతుంది కదా, మరి దాని గురించి మీరు ఏమంటారు? మేము ఇండస్ట్రీ స్తంభింప చేయకూడదు అనే ఉద్దేశంతోనే షూటింగ్ చేయాలనే ఉద్దేశంతో వారు పిలిచిన వెంటనే వచ్చాడు. వారే రాత్రి అసలు ఎటువంటి చర్చలో ఉండమని చెప్పేసి వారే ఒక ప్రకటన చేశారు. తర్వాత వారే పిలిచారు. ఇప్పుడు పిలిచాక ఒక సయోధ్యగా మీరు చెప్పినట్టుగా మేము 30% అన్నదానికి కూడా మేము తగ్గి ఒక పర్సెంటేజ్ విధానం వారు చెప్పిన దానికి మేము అంగీకరణ సిద్ధపడ్డాం. ఫస్ట్ టైం పర్సెంటేజ్ విధానం చెప్పారు, తర్వాత యూనియన్లు కట్ చేశారు. కొన్ని యూనియన్లకు అసలు పెంచము అంటే అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము 24 యూనియన్లు అందరం కూడా సంఘటితంగా ఉంటాం, ఒక ఐక్యంగా ఉంటాం. ప్రతిసారి కూడా కొన్ని యూనియన్లు తగ్గిస్తారు. ఇప్పుడు ప్రతిసారి పోయినసారి 30% పెంచినా కానీ కొన్ని యూనియన్లు 20% పెంచినవి ఉన్నాయి, కొన్ని యూనియన్లు 40% పెంచినవి ఉన్నాయి. అట్లా ఉంటాయి. ఎందుకంటే అట్లా ఉండాలి కానీ అసలు పర్సెంటేజ్ విధానం కాకుండా యూనియన్లు విడగొట్టాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అది మాత్రం మేము ఒప్పుకోవట్లేదు. అయితే సోమవారం నుంచి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అని అధికారికంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రేపు ఇంకా ఆదివారం కాబట్టి చర్చలు పెద్దగా ఏమి ఉండవు. సో సోమవారం గవర్నమెంట్ పిలిస్తే ఏంటి పరిస్థితి? వెళ్ళి ఏం చెప్తారు? మేము ఛాంబర్ ద్వారానే వెళ్తాము. ఛాంబర్కి అది చెప్పాము. వారు సోమవారం మళ్ళీ తెలియజేస్తా అని చెప్పారు. ఛాంబర్ అధ్యక్షులు వారు అంతా కమిటీ చేసినట్టున్నారు. వారు చెప్తా అని చెప్పారు. మేమైతే క్లారిటీగా వారి తర్వాత చర్చల తర్వాత కూడా వారి పర్సెంటేజ్ విధానం ఎలా అడిగితే ఒప్పుకుంటారంటే అది కూడా రాసిచ్చాము. అది కూడా నేను సోమవారం వారితో మాట్లాడి చెప్తా ఉన్నారు. ఆ పర్సెంటేజ్ కనుక ఒప్పుకుంటే కనుక అందరికీ ఒక ఐక్యంగా ఉంటే కనుక అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే పర్సెంటేజ్ ఉంటే కనుక తప్పనిసరిగా మేము తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పడం జరిగింది. దాని ప్రకారం వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే ఎన్ని యూనియన్లు ఈ కేటగిరీలోకి వస్తాయి? మీ దగ్గర ఉన్నవాళ్ళు 2000, 1000 రూపాయలు అనేటువంటి ఎన్ని యూనియన్లు వస్తాయి ఈ కేటగిరీ? 10 యూనియన్ల కేటగిరీలోకి వస్తాయి 2000 లోపు. 3 యూనియన్లు మాత్రం ఫైటర్స్, డాన్సర్స్, టెక్నీషియన్స్. ఆ మూడింటికి క్లారిటీ ఇస్తే కనుక ఇంకా సమస్య పరిష్కారం అవుతుందని భావిస్తుంది. అంటే 3 యూనియన్ల కోసం మిగతా 10 యూనియన్లని ఇబ్బంది పెట్టినట్టు అని కూడా అనుకోవచ్చా? ఎందుకంటే 3 యూనియన్ల గురించి వాళ్ళు ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకుని కనీసం కొంత పర్సెంటేజ్ అయినా పెంచే అవకాశం ఉందేమో అనుకోవచ్చు. ఎందుకంటే 10 యూనియన్లకి ఇక్కడ లాభం చేకూరుతున్నప్పుడు వాళ్ళతో కూడా మీరు మరి యాజ్ ఏ ఫెడరేషన్ ప్రెసిడెంట్గా మీరు మాట్లాడే అవకాశం ఉంది. మీ 10 యూనియన్లు పెంచిన దానికని చెప్పేసి అదే అండి వాళ్ళ స్ట్రాటజీ కూడా అదే. ఇప్పుడు మీరు మాట్లాడింది కూడా అదే. ఆ స్ట్రాటజీలో మేము పడవండి. మిగతా 3 యూనియన్లకు కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి కదా. క్లారిటీ ఇచ్చిన దాకా మిగతా యూనియన్లు పనిచేసుకుంటూ వెళ్తే మరి మిగతా యూనియన్లు ఖాళీగా ఉంటే వారు కూడా మా వర్కర్సే. ఇంకా అది మళ్ళీ చర్చలు అనేది ఒకసారి షూటింగ్ స్టార్ట్ అయితే మళ్ళీ ఇవన్నీ కూడా చాలా డిస్టర్బ్ అవుతాయి. ఏదైనా సరే ఆ 3 యూనియన్లకు కూడా క్లారిటీ వచ్చిన తర్వాత మాత్రమే మేము విధుల్లోకి హాజరవుతామని చెప్పాం. ఈ రోజు అయితే మళ్ళీ 8 షూటింగ్లు జరుగుతున్నాయి, యథావిధిగానే జరుగుతున్నాయి. ఇంకా 3 షూటింగ్లు యాడ్ అయ్యాయి. ఇప్పుడు నైట్ షూటింగ్ కూడా ఉన్నాయి. షూటింగ్లు అయితే ఇప్పుడు అంటే వాళ్ళు ఎలా పెట్టుకున్నారో మాకు తెలియదు కానీ షూటింగ్లు జరుగుతూనే ఉన్నాయండి. ఈ పెద్ద కంపెనీలు మాత్రం జరగట్లేదు. 30% ఇస్తున్నారు. ఏ రోజు పేమెంట్ ఆ రోజే ఇస్తున్నారు ఇప్పుడు అందరూ. అట్లా ఉండదండి. ఇండివిజువల్గా అంటే అది తర్వాత ముందు పర్సెంటేజ్ విధానం అనేది కరెక్ట్గా ఉంటుంది. అందరికి 30 ఇవ్వడానికి వాళ్ళకి ఇష్టపడట్లేదు. 2000 వాళ్ళకి హామీ ఇచ్చారు, 5000 ఒక పర్సెంటేజ్, 10,000 వచ్చే వాళ్ళకి ఒక పర్సెంటేజ్. దానికి మీరు హామీ ఓకేనా? మేము దానికి ఓకే ఉన్నామండి. దానికి ఓకే చెప్పాము. ఆ మిగతా ఎక్కువగా ఏమున్నాయో వాటికి పర్సెంటేజ్ విధానం కూడా చెప్పండి అని కూడా చెప్పాము. అది వారు చెప్పలేదు. ఇప్పుడు మరి వారు చెప్తారో వేచి చూస్తాం. లేదు, 4 కండిషన్లు ఏవి ఒప్పుకోలేదు. యథావిధిగా పాతవే. భరోసా ఏమిస్తున్నారు? మనం ఫెడరేషన్లో ఉన్న అన్ని యూనియన్లు ఒక ఐక్యంగా ఉండాలి. అందరికీ సమానంగా పెంచాలి. ప్రతి ఒక్కరు కార్మికులే. ఎందుకంటే మిగతా 10 యూనియన్లు 30 రోజులు షూటింగ్, 30 రోజుల్లో 20 రోజులు షూటింగ్ ఉంటే 20 రోజులు పనిచేస్తాయి. కానీ ఫైట్లు, డ్యాన్స్లు అనేవి మాత్రం ఓన్లీ వారంలో ఒక నెలలో ఉండేవి. వాళ్ళకి 10 రోజులే. వాళ్ళ పని దినాలు తక్కువ ఉంటాయి. యావరేజ్గా మీరు లెక్కేసుకుంటే వారికి ఈ మిగతా యూనియన్లకు అందరికీ సమానంగానే వస్తుంది. కాబట్టి వాళ్ళ ఫిగర్ ఎక్కువ ఉండొచ్చు కానీ వాళ్ళ స్కిల్తో కూడిన పని, ఆ స్కిల్కి తగ్గట్టుగా వాడి అమౌంట్ కూడా పెంచాలనేది మా ఉద్దేశం. కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫైటర్స్కి డ్యాన్స్కి రోజు ఉండవు. ఇప్పుడు మా లైట్ మెన్లు కానీ ఆ ప్రొడక్షన్లో కానీ షూటింగ్ స్టార్ట్ అయిందంటే అందరికీ వాళ్ళకి కంటిన్యూగా షూటింగ్ ఉంటుంది. కానీ ఫైటర్స్కి, డాన్సర్స్కి వీళ్ళకి షూటింగ్ ఉండవు. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఓవరాల్గా పేమెంట్ అనేది అందరికీ ఒకలాగా ఉండాలి తప్ప ఒక కార్మికుడేమో ఏమీ తినకుండా ఒక కార్మికుడు భోజనం చేస్తుంటే కార్మికులు చాలా బాధపడతా ఉంటారు. ఇది వాళ్ళు చెప్పిన విధానం అయితే మాకు నచ్చలే అసలు. ఎందుకంటే వాళ్ళు విడగొట్టి కొన్ని యూనిట్లు అసలు పెంచమన్నారు. మేము అదే చెప్పాం, పెంచితే అన్ని యూనిట్లకి పెంచాలి. ఏదైతే ఎక్కువ తక్కువ ఉన్నాయో కూర్చొని మాట్లాడండి, కానీ అట్లా కొన్ని యూనిట్లు పెంచడం అనేది కరెక్ట్ కాదని మా ఉద్దేశం. ఇప్పుడు ఈ పెంచడం అనేటువంటిది కూడా మీరు ఆ 4 కండిషన్లు ఒప్పుకోగానే అని వాళ్ళు కండిషన్ పెట్టారు. 4 కండిషన్స్ ఒప్పుకోవడం అనేది ఇంకా ఏమి లేనట్టే కదా. మేము ఒకటే చెప్పామండి, ఫస్ట్ పర్సెంటేజ్ విధానం వెళ్ళిన తర్వాత కావాలంటే చర్చల్లో మేము ఏం చేయగలము, ఎలా చేయగలము అనేది ఆ తర్వాత ముందుగా ఆ కార్మికులు అందరితో మాట్లాడుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అది తర్వాత మాట్లాడదామని చెప్పాం. దానికి వాళ్ళు అంగీకరించడం జరిగింది. ముందైతే పర్సెంటేజ్ విధానం తేలితే ఆటోమేటిక్గా షూటింగ్ స్టార్ట్ అయితే ఆ నెక్స్ట్ స్టెప్లో ఆ విడతల వారీగా ఒక కండిషన్ మేము ఒప్పుకుంటాం, ఒప్పుకునే తర్వాత మాట్లాడతాం.
నెక్స్ట్ కార్యాచరణ ఏం లేదండి. మేమైతే ఏదైతే ఇప్పుడు పర్సనల్ విధానం చెప్పామో ఆ పర్సనల్ విధానం పెంచిన దాకా మేము విధులకు హాజరు కావండి. మా నిరసన మాత్రం ఇంక రేపటి నుంచి ఉధృతంగా ఉంటుందని తెలియజేస్తాం. ఇప్పుడు సోమవారం నుంచి పూర్తి బంద్ ఉంటుందా, మళ్ళీ 30% పెంచడానికి వెళ్తుంటారా? బందే లేదండి. అది రేపు మా కార్యాచరణ బట్టి మేము ఫెడరేషన్ లో మీటింగ్ పెట్టుకుని తెలియజేస్తాం. పూర్తిగా బంద్ అనేది లేకుండా పోతే సమస్య ఇలాగే కంటిన్యూ అవుతుంటుంది. మీరు పూర్తిగా బంద్ అనేది చేయండి, లేదంటే 7 సినిమాలు 8 సినిమాలు అబ్జెక్టివ్ చేసుకుంటే మీకే నష్టం జరుగుతుందని చెప్పేసి ఒక వాదన ఉంది. అది రేపు మేము ఇప్పుడే జరిగింది కాబట్టి ఆ చర్చ కూడా జరిగింది ఇప్పుడు. అందుకని రేపు ఫెడరేషన్లో కూర్చొని మొత్తం అన్ని యూనియన్లు రేపు సెకండ్ సండే కాబట్టి మీటింగ్లన్నీ ఉంటాయి కాబట్టి అన్ని యూనియన్లో అందరు సభ్యులు కూడా తెలియాలి కాబట్టి అందరి సభ్యులకి జరుగుతున్న విషయం కూడా తెలియాలి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, మోసపూరితమైన కుట్ర ఏం జరుగుతుంది అనేది కూడా మాకు అర్థమైంది. కాబట్టి ఆ కుట్ర అనేది పబ్లిక్ కూడా తీసుకెళ్ళి రేపు ఆ తర్వాత మా నిరసన అనేది తెలియజేసుకుని ఆ షూటింగ్లో జరిగే షూటింగ్లో ఆపాలా వద్దనేది రేపు ఫెడరేషన్లో మాట్లాడుకొని తెలియజేస్తాం. అయితే టీజీ విశ్వప్రసాద్ మీకు అందరికీ కూడా ముగ్గురికి వ్యక్తిగత నోటీసులు ఇచ్చారు కదా, దాని మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు? మేము ఒకటే అండి, మాకు ఏదున్నా సరే అటు నిర్మాతల సైడ్ నుంచి కానీ ఇటు వర్కర్ సైడ్ నుంచి కానీ ఏ సమస్యలు వచ్చినా చెప్పవలసిన ఛాంబర్కి మేము ఏదన్నా ఛాంబర్ వారికి కూడా తెలియజేశాము. అది కంపల్సరీ మాట్లాడదాం, అది తప్పే అని వారు మమ్మల్ని చెప్పడం జరిగింది. మేము కూడా వారికి ఆల్రెడీ కోర్టు ద్వారా ఉంది కాబట్టి కోర్టు పరిధిలో తెలియజేసుకుంటామని చెప్పాము. ఆ కోర్టు పరిధిలో నిర్ణయం వచ్చేంత వరకు మా కార్యాచరణ అనేది తర్వాత ప్రకటిస్తాం. లో బడ్జెట్ ₹1 కోటి నష్టం అన్నారు కదా, నోటీసుల ప్రకారంగా కోటి మిమ్మల్ని కట్టమంటున్నారా? ఏమండి మరి ఆయన మరి ఎందుకు పంపించారో మాకైతే తెలియదు. మాకు ఏదైనా వస్తే ఛాంబర్ నుంచి నోటీస్ రావాలి తప్ప మాకు రావాలి తప్ప మాకు వేరే ఎక్కడి నుంచి కాదు. అలాగే వారు కూడా మాకు సుమారు 90 లక్షల రూపాయల పేమెంట్లు కట్టాలి. ముందుగా మాకు ఆ పేమెంట్లు కట్టిన తర్వాత వారు ఏదైనా మాట్లాడాలని చెప్పి మేము కోరుతున్నాం. వారు 90 లక్షల రూపాయలు ఉన్నారు పేమెంట్ పీపుల్స్ మీడియా కంపెనీ మా డైలీ వర్కర్స్ యూనియన్స్కి. అది కూడా అఫీషియల్గా వాళ్ళు ముందు బిల్లుతో సహా మాకు పెట్టి ఇంకా పెట్టకుండా ఉన్న కాంట్రాక్ట్ అగ్రిమెంట్ రూపంలో ఉన్నాయి. ఇంక ఎన్ని కోట్లు ఉంటాయో తెలియదు. మాకైతే అఫీషియల్గా డైలీ వర్కర్స్కి ఇంకా 90 లక్షల రూపాయల పేమెంట్ ఉంది. ఆ పేమెంట్ ముందు కట్టాక మాకు నోటీస్ పంపిస్తారో ఏం పంపిస్తారో ఛాంబర్కి పంపించమని చెప్పండి. రేషియో అనేటువంటిది మీకు అంగీకారం కాదు, అంటే ఆ రేషియో కొనసాగాల్సింది. ఒకవేళ బయట రాష్ట్రం నుంచి ఒక 6 డాన్సర్స్ వస్తే ఇక్కడ వాళ్ళు కూడా 6 పెట్టాలని రేషియో అనేటువంటిది ఏదో ఉంది కదా, అది యథావిధిగానే కొనసాగుతుంది. ఆ రేషియో విధానం అనేది మేము చెప్పామండి క్లారిటీగా. అది మిగతా వారు ఏదైతే పాయింట్లు చెప్పారో ఆ పాయింట్లో మేము తర్వాత ఐపెక్ మీటింగ్ ఉంటుంది ఈ నెలలోనే, అంటే ఆల్ ఇండియా లెవెల్లో. అక్కడ రేషియో విధానం అనేది అక్కడ నిర్ణయం తీసుకోవాలి కాబట్టి అది ఒక 3 వారాల్లో మేము చెప్పేస్తామని చెప్పాము. దానికి ఆ రేషియో విధానానికి అయితే మిగతా వాటన్నిటికి కూడా మేము చెప్పాం. ఫస్ట్ వేతనాలు పెంచండి, వేతన పర్సెంటేజ్ చెప్పండి, తర్వాత మన నిర్మాతకి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది వర్కర్స్కి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలో అది తర్వాత కార్యాచరణ చేద్దామని చెప్పాం. అంటే అనిల్ మీరు ముందు వేతనాలు పెంచండి తర్వాత మాట్లాడదామని మీరు అంటున్నారు. వాళ్ళు మా ప్రతిపాదనలు వాళ్ళు ఒప్పుకుంటే మేము వేతనాలు పెంచుతామని అంటున్నారు. ఇది ఎక్కడ జరుగుతుంది? లేదండి, ఆ కండిషన్స్ వైజ్ అయితే వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు కండిషన్స్ పెద్ద ప్రాబ్లం కాదని ఇప్పుడు ముందు ఈ పర్సెంటేజ్ దగ్గర ఆగింది. కండిషన్స్కో పెద్ద ప్రాబ్లం ఏం కాదు, అది మేము లాంగ్ రన్లో సహకరిస్తామని చెప్పాం. చిన్న నిర్మాతలకు మీరు ఏ విధమైన భరోసా ఇస్తున్నారు ఫెడరేషన్ తరఫున? చిన్న నిర్మాతలకు ఒకటే అండి, అది కూడా వచ్చింది, ఆ చర్చ కూడా వచ్చింది. చిన్న నిర్మాతలకు అయితే తప్పనిసరిగా ఫెడరేషన్ మాకు గతంలో అగ్రిమెంట్లో విధంగా ఏదైతే ఉందో ఇప్పుడు పర్సెంటేజ్ విధానం ఎలా పెరుగుతుందో దాని ప్రకారం బడ్జెట్ కూడా పెంచిన దానికి మేము ఆటోమేటిక్గా మన అగ్రిమెంట్లో ఉన్న రూపంగా చిన్న నిర్మాతలు అందరికీ సహకరిస్తామని చెప్పాము. ఆ చిన్న నిర్మాతల విషయంలో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదండి. మేము ఎప్పుడైనా సరే వారికి అన్ని విధాలా వాళ్ళు అనుకున్న విధంగా సహకరిస్తాం. అంటే ఏ విధానంగా వాళ్ళు అప్లై చేయాలి చిన్న సినిమాని? అది మనకి అగ్రిమెంట్లో ఉందండి. ఒక సమ్ అమౌంట్ బడ్జెట్ ఇప్పుడు 4 కోట్ల రూపాయలు ఉంది. ఇప్పుడు మా పర్సెంటేజ్ విధానం పెంచుతారు కాబట్టి ఆ బడ్జెట్ కూడా పెరిగిద్ది. ఆ బడ్జెట్ లోపు ఛాంబర్ నుంచి ఒక కమిటీ, మా నుంచి ఒక కమిటీ ఉంటుంది. అది ఆ బడ్జెట్లో సినిమా ఉందా లేదని తేలితే వారికి ఈ పెంచిన వేతనాల్లో వారికి పర్సెంటేజ్ ఉంది, ఆ పర్సెంటేజ్ విధానానికి మేము చేస్తామండి. ఓకే ఏంటండి, అసలు నిర్మాతలు మా మీటింగ్లోకి రాలేదండి. నిర్మాతలు ఛాంబర్ వారు కూర్చున్నారు, ఛాంబర్ వారికి తెలియజేశారు. ఛాంబర్ మాతో చర్చలు జరిపింది తప్ప నిర్మాతలు మాతో డైరెక్ట్గా చర్చలు జరపలేదు. అంటే ఎవరితో కోరుకుంటున్నారు చర్చలు జరగాలని? గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలనుకుంటున్నారా లేదంటే ఛాంబర్లో ఇంకెవరు? లేదండి, మాకు ఛాంబర్తోనే చర్చలు తప్ప మాకు మిగతా ఎక్కడ చర్చలు కాదు. ఏదైనా ఎక్కడ జరిగినా ఫైనల్గా ఛాంబర్ ద్వారానే మాకు ఫైనల్ అనౌన్స్మెంట్ రావాలి. ఓకే, థ్యాంక్ యూ అండి.